హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన కిచెన్లో బెండకాయని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు, కానీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు మన కిచెన్లో వీడియో. కానీ బెండకాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఏ ఒక విషయం మనందరికీ తెలుసు కదా. ఎక్కువగా ఎక్కువ సింపుల్ అండ్ టేస్టీగా చాలా రుచికరంగా ఉండేలాగా అందరూ ఇష్టపడేలాగా ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా బెండి ఫ్రై మన కిచెన్లో చూసేయండి. అయితే ఇక్కడ నేను మొత్తం కేజీ నేను 1/2 కేజీ బెండకాయలు తెచ్చుకున్నాను. ఈ 1/2 కేజీ బెండకాయలు కాసంత ఉప్పు వేసి 10 నిమిషాలు నానబెట్టాక మంచిగా 4-3 సార్లు కడిగండి. కడిగిన తర్వాత ఇడ్లీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మనం తీసుకునే బెండకాయలని ఇలా చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేసేసాము కదా. స్టవ్ పైన బాండి పెట్టుకున్నాము. ఈ బాండి కాస్తంత వీటెక్కాలి. బాండి కాస్తంత ఈటెక్కాక మనం ఇందులో 2.5 స్పూన్ వరకు నూనె అయితే పోసుకోవాలి. ఒక మిడిల్ పాటి ఉల్లిపాయ తీసుకుని ఇలా ముక్కల మాదిరిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నూనెలో వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకుని వెంబడే మనం కట్ చేసి పెట్టుకుని బెండకాయల ముక్కలు కూడా వేసుకోవాలి. ఒకసారి మనం ఇలా కలిపేసుకుందాము. ఈ ఉల్లిపాయ బెండకాయ కలిసేలాగా. ఈ బెండకాయ పైన మనం అస్సలు మూత పెట్టకూడదు. మనం గ్యాస్ని మిడిల్లో పెట్టి ఎగించుకోవాలి. ఇలా మనం 10 నిమిషాలకు ఒకసారి గ్యాస్ మిడిల్లో పెట్టి కలపెట్టుకుంటూ ఉండాలి. మన బెండకాయ కాస్తంత 15 నిమిషాలు వేగిన తర్వాత కాస్తంత పసుపుని వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అలాగే ఈ బెండకాయలకి సరిపడగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలబెట్టేసుకుంటే ఒకసారి మంచిగా కలబెట్టుకున్నాం. నూనె తక్కువ వేసాను కదా, కొంచెం అడుగు పట్టింది, చూసుకోలేదు, కొంచెం బిజీ ఉండడంతో అయినా పర్లేదు. ఇలా ఆ బాయిల్ అయ్యాక సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం సాఫ్ట్గా వేగిపోతుంది అనమాట. మన బెండకాయ అయితే మరీ ఎక్కువగా వేగిపోకూడదు అనమాట. ఇలా ఏమాత్రం మాదిరిగా వేగితే సరిపోతుంది. ఇలా మనం కొన్ని కొబ్బరి ముక్కలు 8 పచ్చిమిర్చి తీసుకొని ఈ 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. మనం కొబ్బరి పచ్చిమిర్చి ఆడుకున్నది ఈ బెండకాయలో వేసేయాలి. చిన్న కాసంత బరకు ఉండాలి కొబ్బరి. ఆ బెండకాయతో రైస్తో కానీ చపాతీతో కానీ తిన్నప్పుడు టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఒక్కసారి కలుపుకొని జస్ట్ మనం ఈ కొబ్బరి పచ్చిమిర్చి వేసిన తర్వాత 5 నిమిషాలు మనం కుక్ చేసుకుంటే సిమ్లో పెట్టి సరిపోతుంది. మన కొబ్బరి గ్రీన్ మిర్చికి అస్సలు పొడికారం వేయకూడదు. చూసారా ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా చాలా టేస్టీ ఉంటుంది. అస్సలు అవుట్ సైడ్ కారం అంటే అదే పొడికారం వేయకూడదు. దీనికి పచ్చిమిర్చి కొబ్బరిలో మిక్సీ పెట్టి వేసుకోవాలి. మీరు తక్కువ కారం తిన్నట్టయితే కొంచెం పచ్చిమిర్చిని తగ్గించండి. ఇదైతే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నా మాటల్లో నేను చెప్పడం కదా, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. ఓకే, ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంచి సరుకు తిడితో మళ్ళీ కలుసుకుందాం. నా ఒక వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నోరు ఊరించే కొబ్బరి అండ్ బెండి ఫ్రై చూసేంత గ్రీనిష్గా ఎంత అంటే ఎంత బాగుందో. మీకు కూడా కావాలంటే మరి నా వీడియోని కంపల్సరీగా చూసేయండి.